అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 41. హర్షతో మాట్లాడి కిందకి వచ్చిన అంజు దివి మొబైల్లో చూస్తూ ఏడుస్తూ కనిపించింది. ఏంటని కాస్త ముందుకు వెళ్ళి మొబైల్లో చూడగానే అర్జున్ ఫోటోని వేళ్లతో తడుముతూ ఏడుస్తుంటే దివి అంటూ ఆమె పక్కన కూర్చుంది అంజలి. ఆమెను చూసి దుఃఖం ఆగనంటుంటే ఆమెకు కరుచుకుపోయి బాబీ అని గట్టిగా ఏడ్చేసింది. ఏమైంది? ఆమె తల నిమురుతూ మృదువుగా అడిగింది. ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడగగానే నాకు అర్జున్ కావాలి బాబీ. వాడు లేకుండా నేను బ్రతకలేను. ఆ ఊహను కూడా భరించలేకపోతున్నాను. ఏం చెబితే ఒప్పుకుంటాడో నాకు అర్థం కావట్లేదు బాబీ అంటున్న ఆమె మాటలకి బాధనిపిస్తుంటే అర్జున్ గురించి చెప్పి అతడి మీద ఆశలు పెట్టుకోవద్దని చెబితే ఇంతలా బాధ ఉండదు కదా అని అనుకుంటూ నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు అనగానే ఏంటో అడుగు బాబీ. నువ్వు అర్జున్తో ఇంటిమేట్ అయ్యావా అనగానే ఒక్కసారిగా ఆమెను వదిలి దూరం జరిగి షాకింగ్గా చూస్తూ ఉంది దివి. ఈ విషయం నాకు అర్జున్కి మాత్రమే తెలుసు, బాబీకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ నీకెలా తెలుసు బాబీ అనింది. నాకు అర్జున్ చెప్పాడు అనగానే బ్రెయిన్ పనిచేయలేదు ఒక్కసారిగా. ఏం మాట్లాడుతున్నావు బాబీ? అవును, అర్జున్ నీతో చెప్పడమేంటి? నాకు తనకి తప్ప మూడో వ్యక్తికి తెలీదు ఈ విషయం. అలాంటిది తను నీకు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అతను నాకు ప్రపోజ్ చేశాడు. అర్థం కాక ఏంటి బాబీ మళ్ళీ చెప్పు. అర్జున్ నాకు ప్రపోజ్ చేశాడు, ఐ లవ్ యూ చెప్పాడు అనగానే ఒక్కసారిగా భూమి స్తంభించినట్లు అనిపించింది ఆమెకి. అవును దివి, నువ్వు అనుకునే అంత మంచివాడేం కాదు అర్జున్. అతడిని మర్చిపో. మీ ఫొటోస్ని నాకు చూపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పగానే బ్రెయిన్ గిర్రున తిరుగుతోంది ఆమెకి. నువ్వు చెబుతుంది నిజమా బాబీ? నిజం దివి, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అనగానే నమ్ముతున్నాను అన్నట్లు తల ఊపింది. అయితే నేను చెప్పేది కూడా నిజమని నమ్ము. ఇక ఇప్పటి నుండి అతడిని మర్చిపోవడానికి ట్రై చెయ్యు దివి. ఈ విషయం కానీ మీ భయ్యాకి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా అని ఆమె భుజం మీద చేయి పెట్టి చిన్నగా ప్రెస్ చేసింది అంజు. ఇక ఆమె కన్న కలలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి అన్నట్లుగా అనిపిస్తుంటే అంజలి గుండెలకి కరుచుకుపోయి గట్టిగా ఏడ్చేసింది. ఎందుకు బాబీ నాకే ఇలా జరుగుతోంది? నేను వాడిని నా ఊహ తెలిసినప్పటి నుండి ప్రేమిస్తున్నాను. ప్రేమ అనడం కంటే ఆరాధిస్తున్నాను అంటే బెటర్ ఏమో. వాడంటే నాకు అంత పిచ్చి. అయినా నా ప్రేమలో ఏం మిస్టేక్ చేశాను బాబీ? ఎందుకు వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు? నేను అందంగా లేనా అంటున్న ఆమె మాటలకు చాలా బాధేసింది అంజలికి. బాధపడకు దివి, అతని గురించి నీకు ముందే తెలిసింది. లేకపోతే నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయ్యేది. అతడి గురించి ఆలోచించడం మానేసి మీ భయ్యా గురించి ఆలోచించు అని చెప్పగానే అంత త్వరగా మరిచిపోయే ప్రేమనా? ఆమె ప్రాణానికి మించి ప్రేమించింది అతడిని. ఇక అక్కడి నుండి బొమ్మలా తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఆమె కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. ఆమెను చూస్తుంటే అంజలికి చాలా బాధేసింది. కానీ తప్పదు, అతడి క్యారెక్టర్ మంచిది కాదు అని చెబితేనే ఆమె లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలాగో హర్షతో చెప్పలేను. ఈ విధంగానైనా దివికి చెప్పి ఈమెను ఇక్కడితో ఆపితే ఆమె లైఫ్ నాశనం కాకుండా ఉంటుందని చెప్పింది అంజు. ఇక వెంటనే సోఫాలో ఉన్న మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అంది. హలో అంజు బేబీ, ఏంటి నా గురించి మొత్తం చెప్పేశావా? అవును చెప్పేశాను. నీ పాపం పండే రోజు ముందుంది. అప్పుడు ఎంత ఏడ్చినా ఏం చేసినా నీ లైఫ్ నీకు అందనంత దూరంలో ఉంటుంది. అబ్బో, నీతి సూక్తులు బోధిస్తున్నావా బేబీ? ఇప్పుడు నేనేదో లైఫ్ని తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు చెబుతున్నావేంటి? నేను నీ గురించి చాలా తక్కువ అంచనా వేశాను. కానీ నువ్వు ఎంత షార్ప్నో ఇప్పుడే అర్థమవుతుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా. నా పనిని చాలా ఈజీ చేసేశావు. ఇంకా ఈ మ్యాటర్ని హర్ష సార్కి కూడా చెప్పాలని చూసావో వెంటనే నా మొబైల్లో ఉన్న వీడియో నీ మొగుడి గారికి సెండ్ అవుతుంది. జాగ్రత్త. ఎందుకంజు నన్ను రాక్షసుడిని చెయ్యాలనుకుంటున్నావు? ఇంకోసారి చెప్పాలని ప్రయత్నించకు. నన్ను నాలాగే ఉండనివ్వు. లేకపోతే ఈ ఇంటిని నీ వాళ్ళు అనుకుంటున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరు ప్రాణాలతో లేకుండా చేయగలను. కానీ ఇప్పుడు అదంతా నాకు అనవసరం. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. నా జీవితానికి ఒక వెలుగులాగా నువ్వు వచ్చావు. నా లైఫ్ మొత్తం నీ కాళ్ళ దగ్గర పెడతాను.
నా ప్రపోజల్ని ఒప్పుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి చెప్పాలని చూసావనుకో, ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. వన్ మోర్ థింగ్, నిన్ను ఈ ఇంటి నుండి తరిమేయకుండా చూసుకో అంజు. బాయ్ బేబీ. ఇప్పుడు నేను నిన్ను చూస్తూనే మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా నీతో మాట్లాడొచ్చు కానీ ఎందుకో నీకు దూరంగా ఉండి సైట్ కొడుతుంటే చాలా నచ్చేస్తున్నావు తెలుసా. ఇంతలా అంటే నిజం చెబుతున్నా అంజు, నా మనసు గాలిలో తేలుతోంది. దీనంతటికీ కారణం నువ్వు. నీ అమాయకత్వం, నీ మంచితనం, నీ అందంతో నన్ను, నా గుండెని నీ వశం చేసుకున్నావు. తర్వాత నీ మనసు, నీ అమాయకత్వం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నేను నా లైఫ్లో ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదు. అందుకే దివి నన్ను ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్నా నా గుండె చలించలేదు. కానీ నిన్ను చూశాకే నా ప్రాణం నీదనిపించింది అంటున్న అతని మాటలకి అసహనంగా షడాప్ అంటూ అరిచింది గట్టిగా. ఆమె అరుపుకి హర్ష తన రూమ్ నుండి బయటకు వచ్చి ఏమైంది వైఫీ అన్నాడు పైనుండి ఆమెను చూస్తూ. మొబైల్ని కింద పడేసి కంగారుగా లేచి ఏం లేదు హబ్బీ అనింది. ఇక కిందకి వస్తుంటే అంజు గుండె దడదడలాడిపోతుంది. మొబైల్ ఆన్లోనే ఉంటే అర్జున్ మాటలు హర్ష వింటే ఎలాగా అని. కానీ అది దివి ఫోన్ అని మర్చిపోయింది అంజు. అర్జున్ కూడా దివి మొబైల్కి కాల్ చేశాడు. ఎందుకంటే ఆమె మొబైల్ పక్కనే అంజు ఉంది కాబట్టి. ఏమైంది వైఫీ, ఎందుకలా అరిచావు అని ఆమె బుగ్గపై చేయి పెట్టి లాలనగా అడుగుతుంటే ఒక్కసారిగా ఆమె లోపల ఉన్న బాధ మొత్తం అతడికి చెప్పుకొని గట్టిగా ఏడవాలని ఉన్నా చెబితే వచ్చే ఉపద్రవాన్ని తట్టుకోలేను చెప్పడానికి విరమించుకొని హర్షని గట్టిగా కరుచుకుపోయి ఆమె లోపల ఉన్న బాధ మొత్తం బయటకు పంపించింది. అతడి కౌగిల్లో ఎంతో ధైర్యం, భరోసా అనిపిస్తుంటే అస్సలు వదలాలనిపించలేదు హర్షని. ఏమైంది వైఫీ, ఎందుకలా ఏడుస్తున్నావు అని ఆమె తల నిమురుతూ తలపై ముద్దు పెట్టాడు. చెప్పు అని అడగగానే ఏం చెప్పాలో తెలియక, అది హబ్బీ, నాకు అమ్మకేదో అయినట్లు పీడకలొచ్చింది, అందుకే అరిచాను అంటూ ఏడుపు గొంతుతో చెబుతుంటే ఆమె వెన్ను నిమిరి ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెడుతూ పద గార్డెన్లో కాసేపు వాక్ చేద్దాం అంటుంటే అతని చెయ్యి పట్టి ఆపింది. ఏమైంది పద అన్నాడు. డిన్నర్ చేసి వెళ్దాం హబ్బీ. ఓకే అని నవ్వి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. ఇక అతడికి సర్వ్ చేసి ఆమె సర్వ్ చేసుకొని తింటూ ఉన్నారు. అంజలి అర్జున్ మాట్లాడిన మాటలు గుర్తొస్తుంటే తిన్నది మింగుడు పడడం లేదు. కష్టంగా హర్షకి డౌట్ వస్తుందేమో అని అతనికి ఫేక్ స్మైల్ ఇస్తూ తినింది. ఆమెని చూస్తూ తింటున్నాడు హర్ష. ఏమైంది హబ్బీ అలా చూస్తున్నారు అనింది. డౌట్ వచ్చిందా ఏంటి అని భయంతో. ఏం లేదు అని తల అడ్డంగా ఊపాడు హర్ష. ఇక ఇద్దరు తినేసి గార్డెన్లోకి నడిచారు. స్వచ్ఛమైన ఆకాశం, ప్రకాశవంతంగా మెరుస్తున్న నక్షత్రాలు, దూరంగా చంద్రుడు, దగ్గరగా చందమామ లాంటి భార్య. అతడి మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంటే ఎటో ఆలోచిస్తున్న అంజు నడుం పట్టి మీదకి లాక్కున్నాడు. అది ఎక్స్పెక్ట్ చేయని అంజు గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది. ఏమైంది వైఫీ అలా చూస్తున్నావు, మీరేంటి హబ్బీ మనం బయట ఉన్నాం మర్చిపోయారా అనింది. అతడి చూపులకి తాళలేక కళ్ళు కిందకి దించి ఆమె బుగ్గలు పింక్ కలర్లో మారి ఇంకా అందంగా కనిపిస్తుంటే ఎందుకు వైఫీ అలా షైగా ఫీల్ అవుతున్నావు, ఇక్కడ మనల్ని ఎవరు చూడట్లేదు అంటూ ఆమెను ఇంకా దగ్గరికి అదుముకుంటూ ఆమె నడుం లోపలికి చేతులు పోనిస్తూ చిన్నగా నొక్కాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని అతడి వీపుని చుట్టేసింది. అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరగా యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ వైఫీ, ఇంత అందమైన బ్యూటీ నా లైఫ్లోకి వస్తుందని అనుకోలేదు, ఇలా నన్ను ఇంతలా ఆకర్షిస్తుందని అసలే అనుకోలేదు అంటున్న అతని మాటలు కరువయ్యాయి అంజలికి. ఎదురుగా పూల బాటలో ఆమె మనసుకు నచ్చిన భర్త ఉన్నాడు. ఇంకోవైపు ముళ్ళ బాటలో అర్జున్ కనిపిస్తుంటే అసలు నా లైఫ్ ఇటు మలుపు తిరుగుతుంది. ఒకవేళ ఇదంతా నా భర్తకి చెబితే అర్జున్ చిన్నప్పటి నుండి ఇక్కడ పెరిగాడు, నన్ను కాకుండా అతడిని నమ్మితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే పెదవిపై కొరికిన స్పర్శకి ఈ లోకంలోకి వచ్చింది అంజు. ఎదురుగా నెలరాజుని తలపిస్తున్న ఆమె భర్తని చూస్తుంటే చుట్టూ ఉన్న ముళ్ళ కంచెని మర్చిపోయి అతడి ప్రేమలో మునిగిపోయింది. వాళ్ళిద్దరికీ ఏకాంతం ఇవ్వడం కోసం చంద్రుడు కూడా మబ్బుల్లోకి దాక్కున్నాడు. ఇక ఆమెను అమాంతం ఎత్తి తీసుకెళ్తుంటే కంగారుగా ఎక్కడికి తీసుకెళ్తున్నారు హబ్బీ అనింది. మాట్లాడలేదు. కొంటె చూపులు అతడి నుండి. ఇక కాస్త దూరం వెళ్ళాక ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్లోకి దూకగానే
అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అంజు ఊపిరాడక సతమతమవుతూ శ్వాస ఎక్కువగా తీసుకుంటూ ఉండగా ఆమెకు శ్వాసగా మారి పెదవులని అందుకున్నాడు హర్ష. అప్పటి వరకు శ్వాస అందక సతమతమైన అంజు అతని ఊపిరికి ప్రాణం వచ్చినట్లు అనిపిస్తుంటే చల్లటి నీళ్లు తనువును తాకుతుంటే ఇద్దరి శరీరాలు చిన్నగా కంపించాయి. అతడి వీపుని తడుముతున్నాయి ఆమె చేతులు. ఆమె చీర లోపల నుండి నడుముని చుట్టేశాయి అతడి చేతులు. ముద్దులో గాఢత పెంచాడు హర్ష. అతడి పెదవులు చేసే మాయకి ఈ లోకాన్ని మరిచిపోయింది అంజు. అతని లోపలికి మరింత పొదువుకున్నాడు. హర్ష గార్డెన్కి వచ్చే ముందు గార్డెన్లో ఉన్న లైట్స్ అన్నీ కెమెరాస్ అన్నీ ఆఫ్ చేయమని అలెక్స్కి టెక్స్ట్ చేశాడు. అతడి ముద్దు, అతని చేతులు చేసే మాయ ఆమె ప్రతి అణువుని ఉత్తేజపరుస్తుంటే అతడిలో ఐక్యం కావాలన్న కోరిక పెరిగింది అంజలికి. ఆమెకి అతీతంగా ఏం లేదు హర్ష పరిస్థితి. అదే సిచ్యువేషన్లో ఉన్నాడు అతను కూడా. ఆమె పెదవులు వీడి ఆమెను ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి ఆమె థైస్ మీద రెండు చేతులు ఆంచి రెప్ప కొట్టకుండా చూస్తూ ఉన్నాడు. అతని చురకత్తులాంటి చూపులకి సిగ్గుతో, మీరలా చూడకండి హబ్బీ, మీ చూపులు నాకు ఎక్కడెక్కడో గుచ్చుతున్నాయి అంటున్నా అలాగే చూస్తున్నాడు కానీ ఐబాల్ తిప్పట్లేదు. అతడి కళ్ళ మీద చేయి పెట్టింది అంజు. ఆమె పూల్ ఎడ్జ్ మీద కూర్చుంటే హర్ష వాటర్లో ఆమె ముందు నిలబడ్డాడు. అతని కళ్ళ మీద నుండి ఆమె చేతిని తీసి చూశాడు. తడి బట్టల్లో ఉన్న ఆమెను చూస్తుంటే ఏ శిల్పి చెక్కాడో కానీ అద్భుతమైన ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఆమె గుండెల మీద తల నిలిపి ఆమెను హత్తుకున్నాడు గట్టిగా. అతని చుట్టూ చేతులు వేసి అంజు కూడా హత్తుకొని హర్ష తల మీద ముద్దు పెట్టింది. హర్ష ఎంతసేపు ఉన్నాడో తెలీదు. కాసేపటికి కళ్ళు తెరిచి ఆమె ఎదపైన అదర సంతకం చేయగానే ఆహ్ అన్న మోన్స్ ఆమె నుండి వినబడుతుంటే అతడి ఫేస్లో సాటిస్ఫై స్మైల్. ఇలా ఇంత అందంగా పుట్టి ఎందుకిలా నన్ను మతిపోయేలా చేస్తున్నావు వైఫీ అన్నాడు. అతని మాటలకి నవ్వింది కానీ ఇంకేం మాట్లాడలేదు అంజు. ఆమె నడుం మరీ టెంప్ట్ చేస్తుంటే ముద్దు పెట్టకుండా ఉండలేకపోయాడు. ఆమె ఎత్తైన శిఖరాల మధ్యలో నుండి పెదవులని కిందకి తెచ్చి నడుం మీద ముద్దుతో పాటు పంటి ఘాటు కూడా పెట్టగానే ఆమె చేసే మోన్స్ అతడిని ఇంకా ప్రవోక్ చేస్తున్నాయి. ఇంకా ముందుకెళ్తే బాగోదు అని గోల్డెన్ హోల్ డైమండ్లా మెరుస్తుంటే గాఢంగా ముద్దు పెట్టి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆమె పెదవులని అందుకున్నాడు. ఆమె తేనెలూరే పెదవులు ఇంకా తీయగా అమృతాన్ని ఇస్తుంటే అమాంతం జుర్రుకొని అస్సలు వదలాలనిపించక ఊపిరి భారమవుతుందని వదిలాడు. అంజు గుండె అమాంతం పెరిగిపోయింది అతడి చేసే పనులకి. ఆమె వెన్ను నిమురుతూ డోంట్ బీ పానిక్ వైఫీ అంటూ కూల్ చేశాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.